మీ ఆత్మ సంచారాన్ని కోరుకుంటూ మీకే ఘనత మహిమ స్తుతి ప్రభావం ఆరోపిస్తూ మీ రక్త ప్రోక్షణ క్రిందకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ కనబడని అంధకార శక్తులు యేసుక్రీస్తులో లయపరిచినందుకు వందనములు చెల్లిస్తూ మీరే శిరస్సుగా ప్రభువుగా తండ్రిగా ఉండి హెచ్చింపబడిన మహిమగల దేవుడుగా ఉండి మహిమ పొందుతున్నందుకు వందనములు చెల్లిస్తూ ఈ నా కొద్ది ప్రార్థన ఘనమైన యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము నా కన్న తండ్రి ఆమేన్. వాక్యం చదవకముందు చెప్పేదంటూ ఏం లేదు. మనమందరం సహవాసంలో ఉన్నాం, ఒకరినొకరిని బలపరచుకోవడం, పురికొల్పుకోవడం అంతే. అయితే బైబిల్ చదివినారా అనేది అడిగే బదులు ఈరోజు బైబిల్ చదవడం కాదు కానీ క్యాలెండర్ వాక్యం చూసారా? ఈరోజు క్యాలెండర్ వాక్యం గుర్తుందా? ఈరోజు క్యాలెండర్ వాక్యము ఏం చదివారు? ప్రతిరోజు బైబిల్ చదవడం ఎంత ముఖ్యం అనుకుంటాం కదా రోజు, అట్లనే క్యాలెండర్ వాక్యం రోజు చదివే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? చదువుతారు, ఓకే, వెరీ గుడ్. ఈరోజు క్యాలెండర్ వాక్యం ఏంటి గుర్తుందా? నేను చెప్తాను ఒకసారి. యెషయా 40:5 ఒకసారి చదువుదాం. అది యెషయా 40:5. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఓకే, ఆయన మహిమను బయలుపరచాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఓకే, ఈరోజు వస్తుంటే అదే అనిపించింది. అందరూ తెలుసుకునేలాగా చేసేవాడు దేవుడు. మనం చేసేది మనం ఎవరం కాదు చేసేది, ఆయన చేస్తాడు. అయితే ఆయన మహిమ కొరకు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? నిలబట్టుకుంటూ వచ్చాడు. మనందరం ఆయన మహిమ కొరకే సిద్ధపడుతూ వచ్చాడు. ఓకే, ఏం లేదు, నెమరు వేసుకోవడం అనే దానికి ఒక గుర్తొచ్చింది. ఎందుకో అట్లా గుర్తు చేసుకోవడం మంచిది, ఒకరినొకరిని పురికొల్పుకోవడం అని ఐడియా వచ్చిందమ్మా, అంతే, వేరొకటి ఏం లేదు. ఈరోజు మన లేఖన భాగంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు మార్చి చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన కొరల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అందుకు యేసు, అందరం కలిసి చూద్దాము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈరోజు మన యొక్క మెయిన్ ముఖ్యాంశం ఏంటంటే, స్త్రీలమైన మనమే మన కుటుంబాలకి ఏమంటారు? దీపము కదా, ఇల్లాలే దీపం అన్నమాట. మనమే మన కుటుంబాలకి ఒక వెన్నెముక్క లాంటి వాళ్ళము. మనం లేనిది ఇల్లంతా శూన్యం. ఎంత చేసినా ఏం చేసినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి. మామూలుగా ఒక విషయం, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి. తర్వాత బాధ్యత అంతా తండ్రిగా తీసుకున్న ఇంట్లో బాధ్యత మాత్రం తల్లి వహిస్తుంది. తల్లి యొక్క బాధ్యత పాత్ర ఎంతో కనిపిస్తుంది. తల్లి వెనకుండి తెర వెనక కనిపిస్తుంది, తండ్రి ముందుంటాడు, తల్లి వెనక ఉంటుంది. అదేవిధంగా మన పాత్ర ఎంతో గొప్పదని గుర్తు చేస్తున్నాడు దేవుడు. తర్వాత మనలో కనిపించే అవయవాలు, కనిపించని అవయవాలు కదా, కనిపించే అవయవాలన్నీ కనిపిస్తాయి. మన కంట్లో మన కన్నని, చెవ్వని, ముక్కని, చేతులు, కాళ్ళు అన్నీ కనిపిస్తాయి. కనిపించనివి లోపల ఉన్న అవయవాలు కదా, గుండె అని, లివర్ అని, కిడ్నీ అని, ఇవి మనకు కనిపించవు. అట్లనే దీంట్లో మనం చదివే దాంట్లో ఒక ముఖ్యమైన అవయవం లాంటిది ఒక వస్తువు కాదది. అది ఏంటంటే మనం చదువుకున్న దాంట్లో విశ్వాసం. అది కనిపించదు, కనిపించని ఒక అదృశ్యమైన లక్షణం అది. అది ఒక మనం వంట చేసేటప్పుడు షుగర్ వేస్తాం,
సాల్ట్ అయినా వేస్తాం, ఏదైనా మసాలా వేస్తాం, అవి వంట అయిన తర్వాత కనిపిస్తుంది దాంట్లో కరిగిపోతుంది. అవి కరిగిపోతే కానీ రుచినిస్తాయి. విశ్వాసం అనేది అది విశ్వాసం. అందుకే 1 కొరింథీ 13:13 ఈ 3ను నిలుచును. ఆ 3లో ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం అనేది ఒక మీగడ లాంటిది, పైన ఒక వెన్న లాంటిది, ఒక నెయ్యి లాంటిది. విశ్వాసం అనేది లోపల మనలో కనిపించదు, అది అయితే ప్రదర్శింపజేస్తుంది. అది లోపల ఉన్నది బయటికి ప్రదర్శిస్తుంది. మన విశ్వాసం మన మాటల్లో నుండి వస్తుంది, మన యొక్క జీవిత విధానం నుండి ప్రదర్శిస్తాం. అది ఎక్కడుంటుంది? కనిపించదు. లోపల ఎక్కడో మన అవయవాల్లో ఉండిపోద్ది, మన కండరాల్లో, మన మనసులో, మన చేస్తున్న పరికరంలో, అన్నిట్లో ఉంటుంది. విశ్వాసం అనేది జీవయుక్తంగా ఉండాలి, మృతమైనదిగా ఉండకూడదు. జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారము, విశ్వాసపు నేత్రాలతో చూచే వారము, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజుట్లో విశ్వాసము విశ్వాసులం అని పేరు పెట్టారు భక్సిందాత గారు. అయితే ఏం లేదు, అది విశ్వాసమే లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్లు విశ్వాసము ఉండదు. ప్రార్థనకు వస్తాం, అన్నిటికి వస్తాం. ఎన్నోసార్లు నేను నా కొరకు చెప్పుకునేది మీకు కాదు, ఎన్నోసార్లు పరిస్థితులను బట్టి అవకతవకలు అయింది. నిలబడే దాంట్లో అక్కడ ఇట్లా అయింది బండి, లేకపోతే నిలబడే స్టేజే వణికిపోద్ది. అవుతుందా, జరగదా, ఎట్లుంటుందో ఆ పరిస్థితులు వచ్చినాయి అనుకో, విశ్వాసంలో డామ్ అని పడిపోతాం. ఆ తలంపు రాకుండా ఉండడానికి విశ్వాసం అనేది మనం పెంపొందించుకోవాలి. విశ్వాసంలో మన ఎంత సాయి శక్తులు మన లోపల నెగిటివ్గా రాకూడదు. అంటే మన విశ్వాసాన్ని ముందు చూపుతో, మన ఆలోచన చూపు, మన యొక్క తలంపు, ఉద్దేశము ఆ యేసు వైపు చూస్తే తప్ప ఆ మాట గుర్తు రావడానికి హెబ్రీ 12 అధ్యాయము చదువుదాం. ఆ మాట హెబ్రీ 12 అధ్యాయం తెలిసిన వచనాలప్పటికి కూడా ఒకసారి మనము పురికొల్పుకోవడానికి దేవుడిచ్చిన మాటలు. 2వ వచనంలో ఎక్కడంటే 3-4 లైన్, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. మన విశ్వాసం అనే పైనకి మొదటి వచనం మనం ఏముంది అక్కడ? సేనాధిపతియు. విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తే తప్ప మనం నిలబడలేము. విశ్వాసంను కొనసాగించు, ఇంగ్లీష్లో ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన ఫెయిత్ని ముగించేవాడు కూడా ఆయనే. అయితే ఆ ఫెయిత్ అనేది మన లోపల తగ్గిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి నడిచే ఫెయిత్, పరిస్థితులను బట్టి నిలబడే ఫెయిత్. ఆ సమయాల్లో నిలబడతాం, ఆ సమయాల్లో జారిపోతాం, ఆ సమయాల్లో కృంగిపోతాం, ఆ సమయాల్లో నిరాశ చెందుతాం. ఆ సమయంలో ఒక్కొక్క సమయంలో ఎంత స్పీడ్గా నిలబడగలమో ఆ ఒక్కొక్క సమయాల్లో వెనక దాక్కుంటాం, నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తాం. అది విశ్వాసం యొక్క పరీక్ష. మనకు పెట్టినప్పుడు ఎన్నోసార్లు మన పరీక్షలు ఎన్నిసార్లు ఓడిపోయామో, గెలుపులు 1-2 ఉండుంటాయి, ఓటమిలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే విశ్వాస పరీక్ష అలా ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు అనే బండపై కట్టబడతామో, వరద వచ్చినా, గాలి వచ్చినా, కింద ఏమి ఇంకా భూమి కదిలినా విశ్వాసం అనేది కదలకుండా ఉండాలంటే యేసు వైపు చూస్తే తప్ప మనము వెళ్ళాలి. మన రాయి గట్టిగా క్రీస్తు అనే బండపై మనం నిలబడితే తప్ప మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. మనం ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి. అది మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా విశ్వాసం స్థిరంగా ఉంచు, నా విశ్వాసంలో పరీక్షలో నిలబడినప్పుడు జయం పొందాలి. ఆ విశ్వాసపు నేత్రాలతో జరగదు అనే దాన్ని చేపించి చూపించేవాడు మన దేవుడు, జరిగించేవాడు, అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. ఇక్కడ ఈ స్త్రీని మనం గుర్తు చేసుకుంటే 15వ అధ్యాయంలో ఆమె ఒక కనాను స్త్రీ, తెలిసిన విషయమే. అయితే ఆమె విషయంలో తన కుమార్తెకి దయ్యం పట్టినప్పుడు తనకి గుర్తెరిగిన స్త్రీ, అన్యురాలు గుర్తెరిగింది. ఏం గుర్తెరిగింది? ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన తప్ప ఎవరు బాగు చేయలేరు, యేసు ప్రభు తప్ప. ఆమెలో నమ్మకం ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం తక్కువ ఉంది, ఆమెకు నమ్మకం ఉంది. ఎట్లయినా కానీ నేను బాగు చేయించుకోవాలి ఆయన దగ్గర. నేను ఎట్లా చేయించుకోవాలో తెలియట్లేదు, వెళ్తా ఆయన దగ్గరికి. నన్ను ఏమంటాడో, నేను ఎక్కడో అన్యురాల్ని కదా, బయట దాన్ని కదా, నన్ను చేర్చుకుంటాడో లేదా అనే అనుమానాలు ఎన్ని వచ్చినాయో, ఆమె లోపల ప్రశ్నార్థకంగా ఎన్ని మిగిలిపోయినాయో,
ఏదొచ్చినా సరే ఆమె తీర్మానం మీద ఏం చేస్తూ వచ్చి నిలబడింది. ఎందుకంటే విశ్వాసం ఉంది ఆమెకి, ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. ఎంతమందినో బాగు చేశాడు, నా కూతుర్ని బాగు చేయడానికి ఆయనకు ఒక లెక్క కాదు అనే ధీమాతో అక్కడికి వెళ్తూ వచ్చింది. ఏమని అడుగుతుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు బాధపడుతుంది. మామూలు బాధ కాదు, బహు బాధ అండి. ఏదైనా రోగం వస్తే బాధ, ఏదైనా కష్టం వస్తే బాధ, ఏదైనా విపత్తు వస్తే బాధ, నష్టం వస్తే బాధ, బహు బాధ ఉంటాం, మామూలు బాధపడము. అది కుమిలి బాధపడుతూ ఉంటాం. ఆ దిగులుతో మనాది పడే పరిస్థితులు. ఏముందంట? మనోవ్యాధికి మందు లేదు. ఆలోచనలతో మనం ఆ రోగాలు తెచ్చుకుంటున్నారు. ఈ రోజుట్లో రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచనలతోనే. ఏదైనా వచ్చిందేమో, ఏదైనా అవుతుందేమో అనుకుంటామే, అవే ఒక పెద్ద రోగంగా మారిపోతుంది. దాన్ని బట్టి నా కూతురు భవిష్యత్తు ఏంటి, నా కొడుకు భవిష్యత్తు ఏంటి, లేకపోతే నా యొక్క కుటుంబ భవిష్యత్తు ఏంటి, లేదా నేనేమైపోతాను, ఇది ఆలోచిస్తామే. ఇవే పెద్ద బహు బాధపడే పరిస్థితులు. ఇదొక దయ్యం లాంటి పరిస్థితులు, శోధన లాంటి పరిస్థితులు. నా దేవుడు చూసుకుంటాడు అని ఆరాధించే బదులు, స్తుతించే బదులు సాతానుడు ముందు పెట్టేస్తాడు. ముందు ఆమెకు నిజంగానే బాగలేదు, అయితే రైట్ పర్సన్ దగ్గరికి పోయింది, రైట్ ప్లేస్కి వెళ్ళింది. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒప్పుకుంటుంది. దావీదు కుమారుడా, దావీదు గురించి వింటూ వచ్చింది. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణింపు అనే మాట ఎప్పుడు వస్తుంది? బాధపడే వాళ్ళకి తగ్గింపు వస్తుంది, కష్టంలో ఉండే వాళ్ళకి తగ్గింపు వస్తుంది, వినయత వస్తుంది. మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వినయంతో కొన్ని సమయాల్లో హెచ్చింపబడతాం. దేవుడు మన ఘనత ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా కొంచెం గర్వంగా పోదాం అనేది కాదు. అప్పుడు చేసిన దేవుడు, అదే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంతో భయభక్తులుగా వెళ్ళడానికి విధేయత అది మన ఆవరణాలు. సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయాలంకారం మంది. మనం ఏం వేసుకోకపోయినా పర్వాలే, ఏమున్నా పర్వాలే, మనం వేసుకున్న ఆర్నమెంట్స్ వేసుకుంటేనే కళ అని కాదు, వేసుకోకపోయినా పర్వాలే. మన కళ అంతా దేవుడు. మన ముఖంలో ఆ దేవుడు కనిపిస్తుందా? ఆ దేవుని లక్షణాల్లో దీనత్వం కనిపిస్తుందా? కొంచెమైనా ఆ దేవుని రూపంలో కొంచెం మారామా? ఆ విశ్వాసము కొంచెం అబ్బిందా? అదే చూసేది దేవుడు. మన జీవిత విధానం అదే. ఆ జీవితం విధానం. నేను కూడా స్కూల్కి వెళ్తూ ఉంటానండి. వెళ్ళినప్పుడు మా టీచర్స్ అడుగుతారు, ఏం మేడం అసలు ఏం వేసుకోరు, అసలు ఏం వేసుకోనంటే, మా చిన్నప్పుడు ఇట్లా పెంచారు నన్ను. ఎట్లా పెంచారు? దైవికంగా పెంచారు. మందిరంలో పెరిగాం, మందిరంలో పండుకునే వాళ్ళం, మందిరం వంట ఊడ్చేవాళ్ళం. ఈరోజు స్థితికి రావడానికి మందిరం ఊడ్చినందుకు అంట నేను. వాస్తవం ఇది, మర్చిపోకండి. ఏ స్థితికి వెళ్ళినా మందిరం పనులు చేయడానికి సిగ్గుపడొద్దు. ఎందుకంటే నేను ఆ మందిరం ఊడ్చిన తర్వాతనే నన్ను దేవుడు దీవించడానికి అంట. నేను అందరితో మందిరం ఊడ్చేదాన్ని, హెబ్రోన్లో కూడా అన్ని పనులు చేసేదాన్ని. హెబ్రోన్ సిస్టర్స్తో కలిసి, అంకులతో కలిసి అవి అన్ని చెత్త పడేసేవాళ్ళం, ఆ పుల్లాకులు తీసేవాళ్ళం, అన్నీ చేసేదాన్ని. అక్కడ అందరూ తిమోతి గారి కూతురు అక్కడ దాకానే. ఇక్కడ దేవుని పని ఇది చెప్పేదాన్ని. ఇది దేవుడి కోసం కదా, మా నాన్న కోసం కాదు, ఎవరి కోసం కాదు, ఘనత గర్వం కాదు. బికాజ్ మా నాన్నగారు అట్లా నేర్పిస్తూ వచ్చారు. ఎంత స్టేజ్లో ఉన్నా నువ్వు ఎక్కడ నిలబడి, స్టేజ్ మీద నిలబడు, ఎక్కడైనా ఒక పేరు తెచ్చుకో, దేవుని ముందు జీరో. ఆయన ముందు ఆయన అనుకుంటే మనం ఏ పాటలో మర్చిపోకూడదు. మనం ఏ స్థితికి వెళ్ళినా దీనత్వం, విధేయత, తగ్గింపు, ఆయన కృపను బట్టి ఉన్నామనేది మర్చిపోవద్దు. అదే చెప్తూ ఉంటా. చిన్నప్పటి నుండి పెంచారండి, అందుకు ఇట్లే అలవాటు ఏంటంటే, మీ నాన్న పెంచారు బాగుంది, కానీ మీలో ఆశలు లేవా అని అడుగుతారు నన్ను. మీలో ఆశలు రావా అంటున్నారు. మీ మమ్మల్ని అన్నం చూసి ఇట్లా వేసుకోవాలా, ఇట్లా ఉండాలని అనిపిదా అంటే, ఏమో మరి అట్లా అది ఎప్పుడో పోయిందంట. అసలు ఆ తలంపే రాదు. చిన్నప్పటి నుండి అట్లే పెంచారు కాబట్టి అదే అలవాటైపోయింది. అట్లే పోవడం, అట్లే రావడం. ఆయన మళ్ళీ అంటారు, అమ్మో నువ్వు వేసుకుంటే ఇంకెట్లుండేదాన్ని, ఆగు, మా అందరికంటే మించిపోతావు అంటారు. మా అందరికంటే మించిపోయేదానివి. అందుకే దేవుడు అనంత జ్ఞాని. ఆయన రూపములు ఉండడానికి మనల్ని దైవీకమైన మార్పుని, దైవీకమైన తలంపుల్ని, ఆయన ఉద్దేశాలు మన పట్ల ఉండేవి ఏంటో అది చూపించడానికి ఆయన కృపను కోరుకునే వాళ్ళం మనము. ఆయన మీద ఆధారపడి నమ్మకంగా జీవించే వారంగా ఈమె కూడా ఆ దేవుని కృపను ఎరుగుతూ వచ్చింది. దేవుడి దగ్గర నా కృప దొరుకుతుంది, దేవుడి దగ్గర కరుణ దొరుకుతుంది, వెళితే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంది. విధేయమైన మనసు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఈమె ఎంత ఆతృతంగా వెళ్ళిందో, దేవుడు నాకు వెంటనే జవాబిస్తాడు అనుకొని వెళ్ళింది. ఇక్కడ వెళ్ళగానే ఏమవుతుంది చూడండి. అందుకు ఆయన 23వ వచనం, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అమ్మ బాబోయ్, మనమైతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అర్జెంటుగా వెళ్తాం అనుకోండి,
మన బాధ చెప్పుకోవాలని. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి బాధ ఉందని చెప్పిన తర్వాత డాక్టర్ మాట్లాడలేదనుకో ఏమవుతాం? కోపం వచ్చేస్తుంది, రివర్స్ అయిపోతాం. నువ్వు కాకపోతే ఇంకొక డాక్టర్ ఉన్నాడు, నీవు నాకు నా మాట పట్టించుకోవట్లే, నువ్వు నేను డబ్బులు ఫీజు కట్టుకొని లోపలికి వస్తే కూడా మాట్లాడలే అని మనం వెంటనే రివర్స్ అవుతాం కదా. అసలు మన మామూలుగా ఉంటుంది మన స్టేజ్. మరి ఈమె పరిస్థితి అన్యురాలు, బహు బాధపడుతుంది, దుఃఖంతో ఉంది, దయ్యం పట్టి కొడుకు కూతురు యొక్క విషయంలో. భవిష్యత్తు ఎరగని స్థితి, బాగవుతుందా తెలియదు. ఆయన కరుణ ఇస్తాడని వచ్చింది, నమ్మి వచ్చింది, వస్తే ఒక్క మాట పలకలే. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పరీక్ష అండి. కొన్ని శోధనలు వదిలిపెట్టవు, కొన్ని పరిస్థితులు వదిలిపెట్టవు. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి ఇది, దేవుడు వినట్లేదా, దేవుడు చెయ్యట్లేదా, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కదా. ఆ పరిస్థితిలో దేవుడు ఒక్క మాట పలకలేదని అంటే పరీక్షిస్తున్నాడు ఆమె యొక్క నిజ స్వరూపాన్ని. నిజంగా ఏమొస్తుందో లోపల నుండి ఒక ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. పరీక్షలో ఫిల్టర్ చేస్తున్నారు కదా, కాంపిటీషన్లో అట్లా ఫిల్టర్ చేస్తున్నాడు. హృదయంలో ఏముందా అని పరీక్షిస్తున్నాడు అంట. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో గుర్తొచ్చింది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుడు అంట పరీక్షిస్తున్నాడంట వాళ్ళని. చదవండి. రెండవ వచనంలో, నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తమును అంట. అనుచు నిమిత్తం మనల్ని అనచడానికి, మనల్ని శోధించి వీళ్ళ హృదయంలో ఏముందో చూద్దాం. కొంచెం ఆపుతా, ఏమొస్తుందో హృదయంలో నుండి. మంచి మాటలు వస్తాయా, నా గురించి రివర్స్ మాట్లాడతారా, లేకపోతే నా గురించి ఇంకా స్తుతిస్తారా అని ఆలోచించే దేవుడు. మన దేవుడు పరీక్షిస్తాడు. అన్నీ ఒకేలాగా చేయడండి. ఒకసారి ఆశ్చర్య కార్యం చేయొచ్చు, ఇంకొకసారి వెయిటింగ్ పెట్టొచ్చు, ఇంకొకసారి ఇంకొక విధంగా చేయొచ్చు. అన్నీ ఒకేలాగా చేయడు. ఇప్పుడు రాశాం కదా, ఫస్ట్ క్లాస్ వస్తుంది, రేపు సెకండ్ క్లాస్ రావచ్చు, రేపు టాప్ రావచ్చు. ఆయన చిత్తంలో ఒకేలాగా చేయడు. ఆయన మార్వలస్ మిరాకులస్ గాడ్ అన్నమాట. ఒక్కసారి చేసింది మళ్ళీ చేయడు. మనమైతే ఒక్కసారి చేస్తే మళ్ళీ అదే చేస్తాం. మన బుద్ధి, మానవ బుద్ధి ఇది. దేవుడు చేస్తే అనంత జ్ఞాని, ఆయన సామర్థ్యానికి తగినట్టు చేస్తాడు. ఆయన హోదాకి, హుందాదనంగి, ఆయన గొప్పతనానికి, సార్వభౌమాధికారి యొక్క కార్యములు అలాగుంటుంది. ఈ బైబిల్లో ఏది చూసినా చేసింది చేయనట్టు చేసిండు అద్భుతాలు. ఆదికాండ ప్రకటన వరకు చూస్తే చేసింది మళ్ళీ అట్లే చేయలే. ఎక్కడైనా చూసామా? చేసింది చేయలే, మళ్ళీ అట్లే చేయలే. ఒక్కసారి ఎర్ర సముద్రం చేశాడా, మళ్ళీ ఎక్కడ ఎర్ర సముద్రం చేయలే. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడు అని ఆ యొక్క సింహాల భవనంలో ధాన్యాలు నేసాడు. అదొక విచిత్రమైన అద్భుతం. మళ్ళీ చేశాడు అట్లాంటి చేయలే. సూర్యుడా చంద్రుడా ఆపాడు, మళ్ళీ చేశాడా? చేయలే. చెయ్యనిది అట్లాంటి చెయ్యని తరము కలిగిన దేవుడు మన దేవుడు. అతీతమైన కార్యములు ఈ బైబిల్ గ్రంథంలో, వింతైన కార్యములు ఊహించని విధానంలో ఆయన యొక్క స్థాయికి, ఎంత గొప్ప స్థాయో ఆ స్థాయిలో చేసి మన కనులకు, మన నోటికి, వివరణకి అర్థం కాని పరిస్థితిలో చేసేవాడు మన దేవుడు. మనం చిన్న వాటికే మనం వెంటనే అలిగేవాళ్ళం, బాధపడేవాళ్ళం. ఇక్కడ ఆమె పరిస్థితి ఏముందంట, ఒక్క మాట పలకలేదంట. పలకనప్పుడు కూడా ఏం చేస్తుందో చూద్దామా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. పక్క నుండి ఇంకా పొగలాగా ఆయన ఏం మాట్లాడట్లే, ఆమె కేకలేస్తుంది. అయినా సరే విడవక ఆ మొర పెడతనే ఉంది. శిష్యులకి ఏమైతుంది, విసుకొచ్చేస్తుంది. ఈమె ఇంకా పిలుస్తుంది, ఏంటి ఈయన పలకనప్పుడు కూడా ఇంకా ఎందుకు విసిగిస్తుంది అన్నట్లుగా ఉన్నప్పటికి కూడా వాళ్ళు కూడా ఏమంటున్నారు, పంపేద్దామా ప్రభువా, ఎందుకు ఈమె మన పక్క నుండి, ఎందుకు ఇట్లా ఒక జోరీగా లాగా మనల్ని వేడుకుంటుంది, వద్దు ఇంకా పంపించేద్దామా అని. ఎలా ఉంది మొత్తం ఈమెకి, ఎంత ఆతృతంగా వచ్చిందో, ఎంత రెస్పాండ్ అవుతుందో. మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళాము, ఓకేనా, ఇప్పుడు అక్క దగ్గరికి వచ్చినాం మేము, అక్క దగ్గరికి వస్తే అక్క పలకరించకుండా ఈరోజే లేకుండా ఇక్కడికి వెళ్ళింది అనుకో, ఎలా ఉంటుంది ఆలోచించండి మా పరిస్థితి. అరే అక్క పిలిచింది, అక్క లేదా అని అనుకుంటామా? మామూలు సహజమైన విషయం ఇది. మరి దేవుని దగ్గర ఉండే పరిస్థితి ఎంత ఘోరమైనది. ఇంకా దేవుడు సర్వాధికారి అయిన దేవుడే మౌనం వహించి, అలాంటప్పుడు శిష్యులు కూడా పంపేద్దాం అన్నప్పుడు ఇంకా చూడండి ఏమంటాడో 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేల్ ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను
పంపబడలేదనను. దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోమనట్లేదు, ఆమెని ఉండమనట్లేదు. మధ్యలో పరీక్ష. ఇశ్రాయేల్ కొరకే వచ్చాను కదా, వాళ్ళు నశించిన పోయిన గొర్రెల కోసం వచ్చాను కదా, ఈమె కోసం నేను రాలేదన్నట్లుగా ఇండైరెక్ట్. అయినా సరే ఆమె విడిచిపెట్టట్లే. ఆమె యొక్క పట్టుదల, ఆమె యొక్క మొర, విశ్వాసము అంత పగడబందిగా తెచ్చుకుంది. అంటే అక్కడి నుండి ఎలా వస్తుంది రెస్పాన్సు? అలాంటి దేవుడు ఇట్లా మాట్లాడుతాను ఊహించలే. అయినప్పటికి కూడా ఆమె ఎంత దేవుడి మీద ఎంత విశ్వాసం కలిగి ఉంది. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? పరిస్థితులు కొన్నిసార్లు తికమకగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఏంటి నన్ను వదిలేశాడు దేవుడు? ఆ శిష్యులు అంటారు కదా, ఎక్కడ దేవుడు దాంట్లోనే ఉన్నాడు. దేంట్లో? నీళ్ళలో, ఓడలోనే ఉన్నాడు, పడవలోనే ఉన్నాడు. అమరవనకు అట్లా కళ్ళు మూసాడు అంతే. అంతలో తుఫాన్ అందుకుంది. ఆయనకు తెలుసు తుఫాన్ వస్తుందని, ఆపుతాడని కూడా తెలుసు, మునిగిపోదని తెలుసు, నిమ్మలిస్తుందని తెలుసు. ఆయన ఉన్నప్పుడే ఆయన దగ్గరే అనుమానిస్తున్నారు, కానీ అనుమానించలే. ఎంత గొప్ప విశ్వాసం అది! మన విశ్వాసం ఉన్న శిష్యుల విశ్వాసం లాగా ఉందా మన విశ్వాసము? లేకపోతే అన్యశ్రీ, నానుశ్రీ లాంటి విశ్వాసం కలిగి ఉన్నదా అనేది ఒక్కసారి మనము పరీక్షించుకోవాలా. ఈమె ఏం చేస్తున్నప్పుడు చూడండి, దేవుడు అన్న తర్వాత కూడా ఏమవుతుంది? ఆయనను ఆమె వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఎంత మంచి మాట అంటే ఈ మధ్యలో మాట వినండి ఒకసారి. ఆయనను ఆమె వచ్చి ఆయనకు నొక్కి. నొక్కడం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధిస్తుంది. దేవుని సాగిలపడి, అయ్యా నువ్వు నన్ను పంపేసినా పర్వాలే, నన్ను చీతు అన్నా పర్వాలే, కానీ నీ దగ్గరే నాకు రక్షణ, నీ దగ్గర నుండి నాకు వేరే విడుదల లేదు. ఏ హాస్పిటల్ తిరిగానో, ఎక్కడెక్కడికి వెళ్ళానో అంత ఖాళీ, నువ్వే చేయగలవు నాకు తెలుసు అంతే. దావీదు కుమారుడవు, నువ్వు కరుణిస్తావని నేను విన్నాను, నేను చూశాను, నీ దగ్గరకు వస్తే నాకు క్షేమం ఉంది అంటే ఆమెలో ఆ పట్టు, గట్టి పట్టుతో ఏమి దేవుడు మాట్లాడకపోయినా, వెళ్ళిపోమని శిష్యులు చెప్పినా, ఆమెను చీదరించుకున్నా, అయితే కూడా వదిలిపెట్టకుండా ఆయన్ని మొక్కుతుందంట. ఆమెకి దేవుడు ఇంకా బాగు చేయలే, ఆమెను ఇక్కడ దేవుడు స్వస్థపరచలే, వాళ్ళ కుమార్తె బాగైపోయింది పో అనట్లే, ఏమనలే, దేవుడు ఆప్యాయంగా చేర్చుకోలేదు. అయినా సరే దేవుని మొక్కుతుంది. మనం మొక్కుతున్నామండి దేవుణ్ణి? నేను కూడా ఒక్కొక్కసారి మొక్కట్లే అనుకుంటా. ఆ సమయంలో రాగానే అరే ఎట్లా అనిపిస్తుంది. ఆ టైంలో మొక్కాలి. మా నాన్నగారు పనిచేసేవాళ్ళు, పరిస్థితులు ఒక్కొక్కసారి భయంకరంగా ఉండేది, సంఘంలో, ఇంట్లో, బయట ఎక్కడైనా కానీ. ఆ టైంలో ఆరాధిస్తాడు మా నాన్న, గట్టిగా ఆరాధిస్తాడు, గట్టిగా పాటలు పాడతాడు. అసలు మా నాన్న ఈరోజు ఎలా వాక్యం చెప్తాడో అనుకునేదాన్ని. అసలు ఈరోజు ఎంతమంది చేతులు ఎత్తారో తీర్మానం చేసుకుంటారు ఆ రోజు. అరే మా నాన్న ఆ పరిస్థితిలో నుండి చూశాను నేను, ఇప్పుడే ఇంత బలంగా చెప్తున్నాడు ఒక వాక్యం, ఇంతమంది చేతులు ఎత్తారని షాక్ అయ్యే వాళ్ళం. ఎందుకంటే అట్లాంటి ఆరాధికులు వాళ్ళు, భక్సిందార్ దగ్గర నేర్చుకున్న ఆరాధికులు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ జీవితం వ్యతిరేకంగా ఉంటుంది, పరిస్థితి అనుకూలపరుచుకుంటారు. వాళ్ళు ఎలా చేసుకుంటారో తెలుసా? నరకంలో ఉన్న పరలోకం చేసుకుంటారు ఆ వాతావరణంలో. నేను అనుకుంటాను అంతే. ఎక్కడ నవ్వలేని పరిస్థితి, ఎక్కడ ఎవరు జోకేయని పరిస్థితి, సీరియస్గా ఉండి గొడవలు అవుతుంటాయి, అప్పుడు జోకేస్తాడు. అరే అక్కడ వెళ్ళగానే ఆయనకైనా పరలోకం సృష్టించుకుంటాడు ఆయన దగ్గర. విచిత్రం అది. ఎందుకంటే దైవ జనులు, దైవ కార్యములు చూచే వాళ్ళకి ఈ విడ్డూరమైన పరిస్థితులు వాళ్ళకి తేలిగ్గా తీసేస్తారు. ఈమె దేవుని నమ్మలే, అసలు దేవుడు ఎవరో తెలియదు, అయితే ఆయన చేస్తాడని తెలుసు. దేవుడు చేయకముందే మొక్కింది. అది మనం నేర్చుకునే పాఠం ఈరోజు. దేవుడు చేయకముందే మనం ఏం చేయాలంట? మొక్కాలి. మన కష్టం ఏదో పెద్ద కనిపిస్తుందా? దేవా గత కాలంలో చేసినావు, నీకు స్తోత్రం, ఈ పెద్ద పరీక్ష నేను దాటలేను, నువ్వు చేయగలవు. ఆమెకు తెలియకపోయినా ఊరికే నమ్మి చేసింది. చీతు అన్నా కూడా మొక్కిందంట. మనమైతే నిజమైన దేవుని ఆరాధించడానికి వచ్చాం. మనం ఇశ్రాయేలు కాకపోయినా, సహపౌరులం కాకపోయినా, దేవుడు తన కృపను బట్టి, తన రక్తముతో మనల్ని కొన్నాడు కాబట్టి, నేడు మన సంఘంలో, తన సంఘంలో మనల్ని చేర్చుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు దేవుణ్ణి ఎన్నో అద్భుతాలు చూసినాం. దేవుడు ఒక్కొక్క జీవితం నిలబడితే ఈరోజు రాత్రికి రేపు పొద్దున కూడా అయింది. ఒక్కొక్క సంగతి చెప్తే చేసిన కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన పరిస్థితులను ఎలా దాటించాడు, ఎలా మనల్ని కాపాడుతూ వచ్చాడో చెప్పుకుంటే విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కరి ఆదుకునే విషయాలు, ఆదరించిన విషయాలు. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఇది తీసిపడతాడు, ఒక పుల్ల లాంటిది. అయితే మనల్ని శోధించడానికి,
మనల్ని అణుచు నిమిత్తం మన హృదయంలో ఏముందో బయటికి రావడానికి, ఇప్పుడు ఈమెని బయట లాగడానికి శోధించాడు ఈమెని దేవుడు. హృదయంలో ఏముందో చూద్దాం అనుకున్నాడు. హృదయంలో చీతిపో అన్న కూడా లోపల కూడా అనుకోలేడంట. ఆమె మొక్కిందంట దేవుని. దయ్యంతో బాధపడి కేకలేస్తుంటే అమ్మాయి అక్కడ ఇంట్లో ఈమె వచ్చి ఇక్కడ యేసు ప్రభు వద్దుపో అంటే కూడా మొక్కుతుంది. మనం ఆ పని చేయాలి ఈరోజు. ప్రభువా, ఏ పరిస్థితి కానీ నా పరిస్థితి అధిగమించి నేను మొక్కుతా, నాకెంత మేలు చేసినావు, నాకు ఇచ్చిన గొప్ప రక్షణకే ఆరాధిస్తూ ఉండాలి. మనకు మాటలు ఆరాధించే మాటలు రాకపోతే దేవుని గుణలక్షణాలు అరిగి ఆరాధించాలి. మంచివాడు, నమ్మకస్తుడు, ఎంత గొప్పవాడు, మహత్కార్యములు చేసిన దేవుడు, వర్ణనాతీతుడు, ఆయనని వర్ణించడమే మన యొక్క గమ్యమై ఉంది. అదే మన జీవితంలో పాటిస్తే మొక్కడం అంటే అదే. ఆయన గుణలక్షణాల్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావమును, ఆయన అద్భుత కార్యములను మన జీవితంలో చేసినవి ఆరాధిస్తుంటే పరిస్థితులు తారుమారైపోతాయి. ఆమె మొక్కి ఏం చేస్తుంది? లాస్ట్లో ప్రభువా నాకు సహాయం చేయంటుంది. సహాయం చేయమనేది లాస్ట్ అడగాల. మనం ఏదైనా పరిస్థితులు భీకరంగా ఉందనుకోండి, ఫస్ట్ ప్రార్థన చేయకండి. మన యొక్క చిన్న టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మనకిచ్చిన రక్షణను బట్టి ఆరాధిద్దాం. రెండోది, ప్రభు చేసిన గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ప్రభుని గణపరుద్దాం. మూడవది, అప్పుడు అడుగుదాం, ప్రభువా ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, సహాయం చేయి. ఈజీగా తీసేస్తాడు దేవుడు. మన పరిస్థితుల్ని అన్నీ ఆయన కంట్రోల్లో ఉంది, కాలగతులన్నీ ఆయన వశంలో ఉంది. ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయగలడు. అప్పుడు ఇక్కడ వెంటనే ఏం జరుగుతుందో చూడండి. అప్పటికి కూడా ఏం జరుగుతుందో వినండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఇంకా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. మనమైతే ఒక్కసారికే రివర్స్ అవుతాం. మాట పలకకపోతేనే రివర్స్ అవుతాం. మాట పలకలేదు, శిష్యులు వెళ్ళిపోమన్నారు. నశించిన గొర్రెల కోసమే వచ్చానన్నాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల కోసమే వచ్చానన్నాడు. 3 అయిపోయింది, అయినా మొక్కింది. తర్వాత సహాయం చేయమని అడిగింది. 4వ దెబ్బ, గుండెకే దెబ్బ. ఏం దెబ్బ అంటాడు దేవుడు? నా పిల్లల కోసమే వచ్చా. రొట్టె ముక్కలు ఏంటంటే ఇక్కడ పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము. 4వ పెద్ద దెబ్బ ఏంటి? రొట్టె ముక్కలు ఎవరికి వేస్తున్నా? నా పిల్లలకి వేస్తున్నా. ఆ కుక్క పిల్లలకి, కుక్క లాంటి వాళ్ళకి వేయట్లే నేను అన్నాడు. 4వ సంబోధన భయంకరమైన సంబోధన. కుక్కతో సమానం చేసిండు దేవుడు. అప్పుడు పరిస్థితి ఏంటి? వెళ్ళిపోవాలా, నన్ను ఈ విధంగా అన్నాడా అని. అయినా సరే ఆమె విశ్వాసం ఎంత గొప్పది, అది మనం అక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి. మనం చిన్న వాటికే అవిశ్వాసం అయిపోతాం, చిన్న వాటికే నొచ్చుకుంటాం, బాధపడతాం. దీంట్లో ఆనందిస్తున్నామా మనం? ఈ పరిస్థితులు వ్యతిరేకంగా వస్తున్నప్పుడు ఆనందిస్తున్నామా? ప్రభువా దీంట్లో నాకు ఏదో నేర్పించబోతున్నావు, ఈమెకి ఎందుకు ఇలా నేర్పిస్తుంది, ఈమెలో ఉన్నది ఎందుకు తీసుకొచ్చాడు? ఈమె ఆల్రెడీ సిద్ధపడిన వ్యక్తి. ఈమె హృదయంలో దేవుని తప్ప ఇంకేమీ లక్ష్యం చేయట్లే. నన్ను కుక్కానని, చీదరించని, ఏమైనా చేయని, ఆయనే కావాలి నాకు. ఆ యేసు ప్రభు తప్ప నాకు రక్షణ లేదు, నా కూతురు బాగావాలంటే ఆయనే దిక్కు అనుకున్నట్లు మనం అట్లా పట్టుబడితే మనం సాధించేది ఏమి లేవు, అన్నీ సాధిస్తాం. ఆమె కూడా అట్లనే కుక్కతో సమానం చేసినా అక్కడ సిగ్గుపడట్లేదే. ఏం చేస్తుంది చూడండి, ఏం పోల్చుకుంటుంది. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అయ్యా వారు పడేసినా సరే కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, ఆ కుక్క పిల్లలు తినే నేనే కుక్కని, నా పిల్లల కుక్క పిల్ల పెట్టుకొని తింటామయ్యా, అవే పడినయే అక్కడక్కడ ఏరుకొని తింటామయ్యా. కానీ నీ నుండి దూరం కావద్దు, మేము ఆ యొక్క మంచి మనసు దూరం కావద్దు. దేవుని నుండి మనం దూరం అయ్యి ఏమని చేయగలమా? ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. అది మనం గుర్తు చేసుకునే పాయింట్. మనం విశ్వాసంలో ఉండాలంటే దేవుని నుండి దూరము కావద్దు, దేవుని యొక్క బిడ్డల నుండి దూరం కావద్దు, దేవుని వాక్యం నుండి మనం దూరం కాకుండా ఉంటే ప్రభువా ఆ దీనత్వంలోనికి, తగ్గింపులోనికి, విధేయతలు కొన్నిసార్లు మనం దీనులుగా చేయడానికి పరిస్థితులను అనుమతిస్తాడు. మన పరిస్థితులు మనకి ఎందుకు చేస్తాడంటే హృదయంలో శోధించడానికి. కొన్ని పరిస్థితులు మనల్ని అణచనిమితం, మనం ఎక్కిపోకుండా హెచ్చిపోతాం. కొన్ని విషయాల్లో మన కొమ్ములు వచ్చేస్తాయి, ఆ కొమ్ములు రాకుండా దేవుడు తగ్గింపులో తీసుకురావడానికి, కొన్ని పరిస్థితులు ఆయన మీద ఆధారపడడానికి, నమ్మకంగా దీనంగా ఉండడానికి ఈమె కూడా వెంటనే దెబ్బగా తీసుకోవట్లే, హృదయంలో తీసుకొని బాధపడట్లే, కుమిలిపోవట్లే. ప్రభువా నేను కుక్కనే అయ్యా, నాకైతే నువ్వే కావాలయ్యా. ఆ మొండి పట్టు ఉండింది, దేవుడు చూస్తూ వచ్చాడు. ఆమె వెంటనే కుక్క పిల్లని అని ఒప్పుకుంది ఎప్పుడో, అప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడు? ఇంకా రెండో మాట ఏం లేదు, ఇంక అక్కడ
జవాబు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు దేవుడు. అంటే ఎంత దీనమైన హీనస్థితి దాకా దేవుడు ఆ యొక్క స్త్రీని తీసుకొని వెళ్ళి చూపించి మన కొరకు వాక్యంలో రాసి పెట్టాడు. ఎంత దీనంగా తగ్గించుకుందో చూడు. అటువంటి పరీక్షలో ఆ అమ్మాయి నెగ్గింది చూడు. ఆ అన్యురాలు నెగ్గింది. మనం నెగ్గుతామా? మనల్ని అట్లా అంటే పడతామా? కుక్క అంటే పడతామా? కుక్క పిల్లలు అంటే పడతామా? త్రోసి వేస్తున్నామంటే ఎవరైనా లెక్క చేయకుండా ఉంటే పడతామా? ఇవన్నీ సర్వసాధారణంగా తీసుకున్నాము. సృష్టికర్త అయిన దేవుడి దగ్గర సాధారణంగా ఇట్లా తీసి పడేసింది. ఇవన్నీ నాకు కావు అనని ఏం పర్వాలే. మనం అట్లా అనుకుంటామండి, అదే పెద్దగా తీసుకుంటాం. నన్ను ఇట్లా అంటారనే మాటకి పెద్ద ప్రశ్నార్థకంగా తీసుకొని పెద్ద బోర్డు లాగా పెట్టుకుంటాం కంటికి. ఇంకా ఆ వ్యక్తిని చూసినా పరిస్థితి చూసినా అదే కనిపిస్తుంది. అంటే అనుకొని అన్నప్పుడు దేవుడు చేసే ఆన్సర్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అందుకు యేసు ప్రభు అంటాడు, ఆమె యేసు ప్రభు తట్టుకోలేకపోయాడు. ఇంకా యేసు ప్రభు ఆయన మనసు ఏమైపోయింది? వెన్నెలా కరిగిపోయింది, కుక్కలాగా ఒప్పుకుందే. అరే ఏ మనసు కంటే ఆ మనసు దాకా తగ్గిపోతుందే. అయితే నేను కాక వేరే దేవుడు లేడని, నేను సహాయం చేసి తప్ప ఎవరు లేరని నన్నే మొక్కుతుండడానికి వచ్చింది, నా దగ్గరికే రావాలని వచ్చింది. కాబట్టి నేనే ఆధారం అవ్వాల్సిందే, ఖచ్చితంగా నేను జవాబు ఇవ్వాల్సిందే. నీ విశ్వాసం గొప్పది. ఇక్కడ విశ్వాసం అని పదం ఎక్కడలేదు. ఆమె యొక్క ప్రదర్శన చూపించింది, విశ్వాసం యొక్క పరీక్షలో ప్రదర్శించింది. మనం కూడా విశ్వాసంలో పరీక్షలు వస్తాయి. ప్రదర్శించేది ఏ విధంగా ప్రదర్శిస్తున్నాం? వెంటనే ముఖం మార్చుకుంటామా? కష్టంగా చూపిస్తామా? ఇబ్బందిగా అనిపిస్తామా? లేకపోతే మందిరమే మానేస్తామా? లేకపోతే ఇంకొకటి మనం వేరే ఛానల్స్ వెతుక్కుంటామా? అవన్నీ కాదు. మనం ఒకటే, దేవుడు నన్ను పరీక్షిస్తుండు గుర్తెరగాల. ఈ విశ్వాసంలో ఆయన మొక్కాలి, ఆయన సహాయాన్ని అడగాలి. ఆయన నన్ను ఏ స్థాయికి తీసుకెళ్తాడో తీసుకెళ్ళని, ఆయన్నైతే వదిలిపెట్టను. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీకు జరుగునుగాక అన్నాడే, ఆ మాట నేను అనుభవించాలి, నా జీవితంలో ఆయన అనాలి అనేది మన జీవితంలో అధ్యేయంగా మనము ప్రభు మహిమ కొరకు ఈ విధంగా నిలబడాలి. చివరిలో కూడా దేవుడు కోరేది ఏంటంటే విశ్వాసమే. ఇదొక వచనం చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 18:8. అది ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. మీ ఇక్కడ చూడండి, భూమి మీద అనే దగ్గర ఏముంది? ఆ విశ్వాసం. దేవుడు కోరేది ఆ విశ్వాసం. మొదటిలో మనకున్న విశ్వాసం ఇప్పుడు కూడా అదే మెయింటైన్లో ఉన్నామా? ఎక్కడైనా మనము లైన్ తెగిందా? విశ్వాసపు లైన్ తెగిందా? విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, బాగుంది, కానీ విశ్వాసంలో నిలబడుతున్నామా? విశ్వాస పరీక్షలో నిలబడుతున్నామా? ప్రభు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కనుగొంటాడంట, ఆ విశ్వాసంలో తీసుకెళ్తాడంట దేవుడు. ప్రభువా నన్ను మమ్ములను ఆ విశ్వాసంలోనికి, నీవు కోరిన విశ్వాసంలోనికి మమ్మల్ని సిద్ధపరచు, అప్పుడు నీ మహిమ కొరకు మేము జీవించడానికి మాకు సహాయం చేయని మనము ప్రార్థన చేసుకుందాం. ఓకే, టైం లేదు, ఈ 2 మాటలతోనే ముగించాలని ఆశపడ్డాను. దేవుడు మనందరినీ విశ్వాసంలో నిలబెట్టి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా. కానీ అటువంటి విశ్వాసం, ప్రభు కోరిన విశ్వాసం, మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే విశ్వాసంలో మనం ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఒక నిమిషం మౌనంగా ఉండి మనం పరీక్షించుకుంటాం, మన విశ్వాసం ఎలా ఉంది. దేవుడు సామాన్యమైన విశ్వాసం ద్వారా
లోకాన్ని తలకింద చేయాలనుకుంటున్నాడు. మరి సామాన్యమైన విశ్వాసంలో విశ్వాసంగా మనం ప్రతిష్ఠించుకోలేకపోతున్నాం. అందుకే మనము అనుకున్నది సాధించుకోలేకపోతున్నాము. దేవుడి దగ్గర కావాల్సినవి పొందలేకపోతున్నాము. ఆమె నిరాకరించినప్పుడు కూడా వడ్డీ పెట్టలేదు. అలాగా మనం కూడా ఆ విశ్వాసం అలాగా ఉండాలా. ఆ విశ్వాసం ఉంటే చాలు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆ విధంగా మనం కూడా ఈ సాయంకాలం మధ్యాహ్న సమయంలో తీర్మానం చేసుకుని అనే స్త్రీ ఒక విశ్వాసం ఇజ్రాయెల్ స్త్రీ కన్నా గొప్పదిగా ఉందని విన్నాం. ఇలాంటి విశ్వాసం ఇజ్రాయెల్లో చూడలేదండి. ఆ ఒక స్థాయికి ఎదగాలి. అలాగా ఒక నిమిషం మౌనంగా మనం పరీక్షించుకుంటాం, సరి చేసుకున్న ప్రభా ఎన్నో విషయాల్లో విశ్వాసంలో లేకుండా జీవించిన సామాన్యమైన విశ్వాసం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాను. స్త్రీలుగా మనం చేయలేకపోయినాము. మాకు సాయించు. ఇంకా విశ్వాసంగా ఉండేవాళ్ళు ఇంకా విశ్వాసం పెరగాలి, పెరుగుతూ ఉండాలి. విశ్వాసంలో ఉండేవాళ్ళు అనుదినం ఆయన వాత్సల్యము నూతనంగా పుట్టుచున్నది కదా. అందుకు విశ్వాసం ఇంకా జరగాలి. విశ్వాసంకి ఏం పేరంటే మనం బైబిల్ చెప్తుంది, విశ్వాసం జీవించేది వెలిచూపు ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా జీవించాలి. దేవుడు అలాగా సోదరులందరినీ సంఘస్థులందరినీ